ఆశీర్వదింపబడడానికి అవకాశం లేకపోయినా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు. నమ్ముతావా? నువ్వు నేను ఆశీర్వదింపబడడానికి ఈ లోకంలో ఏ అవకాశం ఉండకపోవచ్చు. నువ్వు వెళ్తున్న స్థితి, నువ్వు ఉంటున్న పరిస్థితులు, నువ్వు కలిగి ఉన్న క్వాలిఫికేషన్, కానీ వాగ్దానానికి ఏ సంబంధం లేకపోవచ్చు. ఆశీర్వదింపబడడానికి అవకాశమే లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. యోసేపు 17 సంవత్సరాల వయసులో వాళ్ళ అన్నాళ్ళందరికీ ఒక 2 కళలు చెప్తాడు. మనందరికీ తెలుసు, మీ పనులన్నీ నా పనులకు సాష్టాంగ పడుతున్నాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ నాకు సాష్టాంగ పడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ కళలకి యోసేపు వెళ్ళిన జీవితానికి సంబంధమే లేదు కదా అండి. ఆశీర్వదింపబడడానికి ఆ కళలు నెరవేరుతాయి. అయ్యో, నా 17 ఏళ్ల వయసులో నేను మా అన్నయ్యలతో ఆ యొక్క కళను నేను పంచుకున్నాను, ఆ కళ వచ్చిందని నేను చెప్పాను, కానీ ఆ కళ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఐగుప్తులో ఎన్నోసార్లు అనుకొని ఉంటాడు కదా యోసేపు. ఆశీర్వదింపబడడానికి అవకాశమే యోసేపు జీవితంలో లేదు, కానీ దేవుడు గొప్ప దేవుడు, అవకాశాలు లేకపోయినా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. నువ్వు వెళ్తున్న పరిస్థితి, నీకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు వెళ్తున్న ఆరోగ్యం, నువ్వు వెళ్తున్న పరిస్థితి, నువ్వు చదువుకున్న చదువు, ఆ వాగ్దానానికి ఆ యొక్క పరిస్థితికి సంబంధం లేకపోవచ్చు. పరిస్థితులన్నీ దేవుడి చేతిలో ఉన్నాయండి. కాలగతులన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి దేవుడి అధికారంలో ఉన్నది. దానికి ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ప్రతిదీ సమకూర్చే వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అని నువ్వు నేను నమ్మాలి. ఆ ఫస్ట్ పాయింట్లో చూస్తే, నీ స్థితి అంతే, నీ స్థితి ఇంకింతే అన్న వారి ఎదుటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ స్థితి ఇంతే అన్న వారి ఎదుటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. యోసేపు ఏమీ తెలియదు, వాళ్ళ తండ్రి చెప్పారు, నువ్వు వెళ్ళే అన్న యొక్క యోగక్షేమ సమాచారము నువ్వు కనుగొని రా అని చెప్పినప్పుడు యోసేపు తండ్రి దగ్గర నుంచి అన్నల దగ్గరకు వచ్చారు. అన్నల దగ్గరకు వచ్చి వారు దూరం నుంచే యోసేపుని చూసి, తమ్ముడు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అనలేదు, కలలుగాని వాడు వస్తున్నాడు అని అన్నారు. అని వచ్చిన తర్వాత, యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అన్నయ్యలు ఏం చేశారండి, అతన్ని గుంటలో పడేశారు కదా. ఇంకా ఈ స్థితి అంతే, ఇంకా కళలు ఏమైపోతాయి, ఇంకా ఈ స్థితి అంతే, ఎవ్వరు కూడా బయటికి తీసుకెళ్ళ. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళందరూ మిద్యానీయులకి అమ్మేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు యోసేపుని. ఏం జరిగింది, ఇంకా ఈ గతి ఇంతే, ఇంకా బానిస జీవితం అని అనుకున్నారు కదా. కానీ ఒక సమయం వచ్చింది, కొన్ని సంవత్సరాల తర్వాత వారి ఎదుటే ఆ యొక్క ఊహించని స్థితిలో యోసేపును దేవుడు ఉంచాడు. అనేక మంది మనల్ని ఈ స్థితిని చూసి, దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నావు కానీ నీకే ఆశీర్వాదం లేదు, ఈ యొక్క స్థితిని చూసి అనేక మంది నేను ఇంతే అనుకుంటున్నారేమో. చనిపోయే వరకు నీ స్థితి ఇంతే, ఇంకా నీ స్థితిని ఎవరు మార్చలేరు, నీ స్థితి ఇంకా ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతో దేవుడున్నారు, లోక రక్షకుడున్నారు. ఆయన శూన్యములో సమస్తాన్ని సృష్టించిన ఆ గొప్ప తండ్రి నీతో ఉన్నారు. నీ జీవితం శూన్యం అయిపోయినా, నీ జీవితం ఇంకంతే అంతమవుతుందని ఎవరో కాదు, నువ్వే అనుకుంటున్నా. దేవుడు సమస్తాన్ని మార్చి ఒక గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తారు. అది దేవుడు నిన్ను నుంచి కోరుకుంటున్నారు. చూసినట్లయితే, నీ ఉన్న స్థితిలోని దేవుడి సన్నిధిని అనుభవించు. మనలో చాలా మంది క్రైస్తవులు చేస్తున్న ఒక తప్పేంటో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని గొప్పతనాన్ని అందరికీ తెలియచేస్తాం, ప్రతినిత్యం ఆయన హృదయంలో ధ్యానించుకుంటాం, ఎంత గొప్ప దేవుడో చేస్తాం. కానీ మనకి కష్టాలు, బాధలు, దుఃఖం వచ్చినప్పుడు మనం అనేక మంది లోకం వైపు, లోకంలో వస్తున్న మాటల వైపు అనేక మంది ఆ విధంగా మనం చూస్తూ ఉంటామండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నావా, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నావా, లేకపోతే ఆ యొక్క ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా, లేకపోతే గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా, ఇంకా ఏదైనా ఆశీర్వాదం కావచ్చు, ఆ ఆశీర్వాదం కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా, ఆశీర్వాదం కోసం వేచి ఉన్నావా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ స్థితిలోనే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నాతో దేవుడున్నాడు, నా బాధ, కన్నీరు, దుఃఖము సమస్తము ఆయనకి తెలుసు అన్న నమ్మకము, ధైర్యము నీలో ఉండాలంటే.
యోసేపు బానిసగా ఉన్నాడు. అక్కడ ఎంతోమంది పోతీఫర్ దగ్గర పనిచేశారు, తర్వాత అన్యాయంగా జైలుకి వెళ్ళారు. ప్రతి స్థితిలో కూడా యోసేపు గురించి ఒక మాట ఉంటుందండి. యోసేపుకు దేవుడు తోడై ఉండేను గనుక. ఈ లోకంలో నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఇది చదువుకున్నాను, నేను అది చదువుకున్నాను, నేను ఈ విధంగా జాబ్ చేస్తున్నాను, అది మన డిజిగ్నేషన్ కదా. కానీ యోసేపు డిజిగ్నేషన్ ఏంటో తెలుసా? దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు, అంటే 38వ అధ్యాయం కాకుండా ఆదికాండం 37, 39 నుంచి 50 అధ్యాయాల వరకు యోసేపు గురించి ఉంటుంది. యోసేపు గురించి వచ్చిన ప్రతిసారి కూడా ఒక మాట ఉంటుంది, యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక. యోసేపుకు దేవుడు తోడై ఉండను గనుక అంటే ఏ స్థితిలో మనకి కూడా దేవుడు తోడై ఉంటాడు, కానీ అతను కూడా దేవుడి సన్నిధిని అనుభవించారు. అది మనం తెలుసుకోవాలి. మనకి కూడా దేవుడు తోడై ఉన్నాడు, కానీ దేవుడికి ఇష్టమైన పరిశుద్ధత, దేవుడికి ఇష్టమైన ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుణ్ణి ఎక్కువ ఆశ్రయించడం, అది కోరుకున్నాడు. కాబట్టి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపు కూడా దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. అది మనం కోరుకోవాలి, అది మనం అనుభవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి సన్నిధిని నువ్వు నేను అనుభవించాలి. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడి సమయం కోసం వేచి ఉండు. చాలా కష్టం అనిపిస్తుంది కదా, అయ్యో నాకన్నా చిన్నవాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారే, నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయే, ఏంటి నా స్థితి, ఈ విధంగా ఉందేంటి నా స్థితి. కానీ దేవుడి సమయం కోసం నువ్వు నేను వేచి ఉంటే వారికంటే గొప్పగా దేవుడు మన తల పైకెత్తుతారు. ఆ యోసేపు జైల్లో ఉన్నప్పుడు పానదాయకుడికి భక్షకారుడికి ఇద్దరికి కళలు వస్తాయి. ఇద్దరికి ఆ కళల యొక్క అర్థాలను చెప్తాడు. పానదాయకుడికి కళ అర్థం చెప్పినప్పుడు యోసేపు ఇలా అంటాడు, 3 రోజులలోగా నువ్వేం అవుతావు అంటే రాజు నీ తల పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు ఇచ్చేస్తాడని చెప్పినప్పుడు ఆ పానదాయకుడు అని చెప్తాడు యోసేపు, అలా ఇచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఇక్కడి నుంచి ఈ జైల్లో నుంచి నన్ను బయటకు తీసుకురావా అని యోసేపు పానదాయకుడికి చెప్తాడు. అంతే కదా, ఏదన్నా అవకాశం ఉంటే నాకు ట్రై చేయవా అని చెప్తాం కదా, అలా చెప్పాడు. యోసేపు అనుకున్నాడు అతడు వెళ్ళి తప్పకుండా నన్ను బయటకు తీసుకొస్తాడు అని యోసేపు అనుకున్నాడు. కానీ ఆ సమయం కోసం వేచి ఉన్నాడేమో యోసేపు. కానీ ఇంకా ఆ పానదాయకుడు వెళ్ళిపోయిన 2 సంవత్సరాల తరువాత ఫరోకి కల వచ్చి ఆ కళ అర్థం చెప్పిన తరువాత ఎట్లా వచ్చాడు యోసేపు? ఒకే రోజు గృహంలో నుంచి ఆ ఖైదీగా ఉన్న యోసేపు ఒక రాజుగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు కదా. నిజంగా ఆ పానదాయకుడు చెప్పినప్పుడు ఒక రికమెండేషన్ చేస్తే యోసేపు వచ్చి బయటకు వచ్చి మామూలు వ్యక్తిగా ఉండేవాడు. కానీ యోసేపు ఏ విధంగా బయటకు వచ్చాడు? ఒక రాజు తర్వాత ఒక ప్రధానమంత్రిగా ఆ ఐగుప్తు దేశానికి ఆ విధంగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు కదా. తప్పకుండా దేవుడి సమయం కోసం వేచి ఉండు. అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నన్ను నిలబెడతాడు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే నీ వాగ్దాన ఊహకు మించినదైనా నెరవేరుతుంది కదా. మనకి 37వ అధ్యాయం 1వ వచనంలో యోసేపుకి అనేకమైన కళలు వచ్చాయి. ఆ కళలకి తను వెళ్తున్న స్థితికి సంబంధమే లేదు. అసలు ఆ కళలు నాకు తెలిసి యోసేపు మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే నేను ఇంత భయంకరమైన బానిస స్థితిలో ఉన్నానే, నాకు తినడానికి ఆహారం లేదు, తిన్నావని అడగడానికి ఎవరు లేరే, నాన్న వాళ్ళు ఎవరు లేరే, ఆ కళలు వాగ్దానానికి సంబంధమే లేదే, ఏంటి ఈ స్థితి? కానీ దేవుడు ఆ వాగ్దానం నెరవేరడం కోసమే దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు. యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి అక్కడ సిద్ధపరుస్తున్నారు. ఆ లేమిలోనే, ఆ కలిమిలోనే, ఆ దుఃఖంలోనే, ఆ అన్యాయంలోనే యోసేపును దేవుడు సిద్ధపరుస్తున్నాడు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ యొక్క వాగ్దాన ఊహకు మించినదా? ఆ మించినదైనా దేవుడు సమస్తాన్ని, నీ దుఃఖాన్ని, నీ అన్యాయాన్ని, నీ యొక్క బాధను, కన్నీటిని, అన్నిటినీ వాడుకొని ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అది నువ్వు నేను మర్చిపోకూడదు. అర్థమైంది కదా అండి.